సిపిఎం పార్లమెంట్లో బీసీ బిల్లును వెంటనే చేపట్టి ఆ ప్రకటన ద్వారా బీసీల లెక్కలు తీసి ఆ తద్వారా వెంటనే బీసీల బిల్లును ప్రవేశపెట్టాలని రాష్ట్రపతి ఆమోదానికి పంపినటువంటి బిల్లును అడ్డుకుంటున్నటువంటి బీజేపీ వైఖరిని సిపిఎం ఖండిస్తుంది. ఆ రకంగానే చూసుకున్నట్టుంటే ఇతర రాష్ట్రాలలో కూడా ముస్లింలు మైనార్టీలు బీసీలలో భాగంగానే ఉన్నారు. మరి ఒక తెలంగాణకే ప్రత్యేకంగా లేరు. దీన్ని బీజేపీ గ్రహించవలసిన అవసరం ఉంది. ఒకటే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పబ్బాలు గడుపుకోవడానికి రకరకాల పార్టీలు కూడా ఈ బీసీ విధానాన్ని అడ్డుకోవాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు. దీన్ని తీవ్రంగా సిపిఎం పార్టీ ఖండిస్తుంది. అలాగే చూసుకున్నట్టుంటే ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ విద్యా ఉద్యోగ ప్రపంచాలలో కూడా మనకు బీసీలకు చాలా తక్కువ పర్సెంటేజ్ ఇస్తున్నారు. ఒకసారి చూసుకున్నట్లయితే బీజేపీ వచ్చిన తర్వాత అగ్రవర్ణాలకు ఈడబ్ల్యూఎస్ అని పెట్టి 10% రిజర్వేషన్ కల్పించింది. ఈ 10% ఏ పద్ధతిలో కల్పించింది సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఉన్నది కనీసం 2% లేరు. జనాభాలో చూసుకున్నట్టుంటే వాళ్ళకు 10% అగ్రవర్ణాలకు 10% రిజర్వేషన్ కల్పించింది. 58% ఉన్నటువంటి బీసీలకు మేము అడుగుతున్నది 42% అడిగితే ఇవ్వడానికి వీళ్ళు అడ్డుపడుతున్నారు. వాస్తవంగా చెప్పినట్లుంటే వాస్తవంగా ఆ 4% 6% ఉన్న వాళ్ళకు మేమే వాళ్ళకి ఇవ్వాలి, మా దగ్గర నుండే మా బాటా తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ మేము వాళ్ళను అడగవలసిన అవసరం లేదు. ఈ సందర్భంగా బీసీలకు చెప్పాల్సింది ఏంటంటే మనందరం కూడా ఐక్యంగా ఉండి పోరాటం చేసి ఈ బీసీలమందరం కూడా మనము వాళ్లకు బిచ్చమేయాలి, మనం దాన్ని సాధించవలసిన అవసరం ఉందని బీసీలకి సందర్భంగా తెలియదు. మన బీసీలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి 45% రిజర్వేషన్ని బీజేపీ అడ్డుకుంటుంది. దీన్ని సిపిఎం పార్టీ పూర్తిగా ఖండిస్తూ ఉంది. నిజంగా బండి సంజయ్ స్థితిగతులు ఉంటే వెంటనే లోక్సభలో ప్రధానమంత్రులు మాట్లాడి బీసీ బిల్లును ప్రవేశపెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని, మరి బీజేపీ అయితే వాళ్ళు పాలిస్తున్నటువంటి రాష్ట్రాలలో మరి అక్కడ ఏ రకంగా రిజర్వేషన్ ఇక్కడ అక్కడ ముస్లింలతో పాటు అందరికీ రిజర్వేషన్ అమలు చేస్తూ ఉంది. మరి తెలంగాణకు వచ్చే వరకు మరి దీన్ని తప్పుపట్టే విధంగా కేవలం ఈ బిల్లును అడ్డుకునేందుకే హిందువుల ముస్లిం ప్రజలకు హిందువులను రెచ్చగొట్టే విధంగా ఈరోజు బండి సంజయ్ వ్యాఖ్యలు ఉన్నాయి. కాబట్టి ఇంకా ఎంతకాలం మీరు ఈ ముస్లిం ప్రజలకు హిందువుల మోసం బీసీలను మోసం చేస్తారని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఇక ముందు మీ ఆటలు చెల్లవు. ఇంకా ఇప్పటికే చాలా ఎన్నో తప్పులు చేసి హిందువుల పేరు చెప్పుకుంటూ ముస్లింల బూచి తిప్పి హిందువుల మోసం చేస్తూ రావడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పటి కూడా హిందువులు బీసీలు అందరూ ఐక్యమవుతా ఉన్నారు. ఈ విషయాన్ని బండి సంజయ్ గ్రహించాలి. ఇక ముందు ముస్లింల పేరు చెప్పని బీసీ బిల్లును అడ్డుకుంటే ఖబర్దారని సందర్భంగా తెలియజేస్తాను. వెంటనే చిత్తస్థితి ఉంటే ప్రధానమంత్రి మాట్లాడి మరి అక్కడ బీసీ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టాలి. ఈ రాష్ట్రంలో ఒక విధానం, ఇక్కడ తెలంగాణకు వచ్చే ఇంకో విధానం, అధికారంలో ఉంటే ఒక విధానం, అధికారం లేకుంటే ఇంకో విధానం వేరే సరైన పద్ధతులు. భారత రాజ్యాంగం అన్ని రాష్ట్రాలు సమానంగా ఉంటాయి కాబట్టి ఆ విషయం తెలుసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రాబోయే కాలంలో బీసీ బిల్లు అడ్డుకుంటే తీవ్రంగా పోరాటం చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.